తమిళనాడు కరూరులో సినిమా యాక్టర్ విజయ్ గారి టీవీకే పార్టీ ప్రచార పబ్లిక్ సభ జరిగింది. ఆ సభలో జనం భారీగా తరలి వచ్చారు. నన్ను తరలి రాలేదు, తరలించారు. అది కరెక్ట్ మాట. సమీకరణ చేశారు, అది కరెక్ట్ మాట. కానీ పోలీసు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకున్న ఎంతమందికి? 10,000 మందికే. కానీ తరలించింది 30,000 మంది. అది చెప్పరు వాళ్ళు చెప్పరు. సినిమా యాక్టర్ చూడాలి. ఏంటి ప్రజలు సినిమా యాక్టర్ ఏమన్నా పైనుంచి దిగి వచ్చాడా? వాడు స్వార్థపరుడు. చాలామంది, అందరూ అన్నాను నేను. ఎన్టీ రామారావు గారు ఆయన సెపరేట్, ఎంజి రామచంద్ర గారు సెపరేట్, మహానుభావులు. వాళ్ళతో వీళ్ళని ఎలా పోలుస్తామండి? వీళ్ళు పక్కా స్వార్థపరులు. వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి, ఆ సంపాదించిన సంపాదనతోటి కొంతమంది ప్రజల యువతని భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ అభిమాన సంఘాల కింద పేరెట్టి వాళ్ళకి, తద్వారా వీళ్ళు పైకి ఎదిగారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలంటున్నారు వాళ్ళు. మేము సెలబ్రిటీస్ని. ఏంటి సెలబ్రిటీ? ఎవరికి సెలబ్రిటీ? వీళ్ళు సినిమాల్లో యాక్ట్ చేసి డబ్బులు తీసుకుని యాక్ట్ చేసి వాళ్ళు సెలబ్రిటీలు ఎలా అవుతారు? వాళ్ళు సెలబ్రిటీలు? దేనికి సెలబ్రిటీలు వాళ్ళు? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ప్రభుత్వాలు కూడా అంతే. వాళ్ళ సినిమా వస్తే రేట్లు పెంచేయడం ఏంటిది? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు ప్రభుత్వం? ఒక్కొక్క టికెట్ 800. బెనిఫిట్ షోల్డర్. ఎవరికి బెనిఫిట్? అది ప్రజలకి బెనిఫిట్ షో, లేకపోతే సినిమా తీసిన ప్రొడ్యూసర్కి వాళ్ళకి బెనిఫిట్ షో? ఎవరికి బెనిఫిట్ షో అది? ఎందుకు పెంచుతున్నారు రేట్లు? ఏంటి సినిమా యాక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఏంటి ప్రభుత్వాలు? చాలా దుర్మార్గం. ఇదే అసమానత తీసుకొస్తుంది. ఒక సినిమా యాక్టర్ ముఖ్యమంత్రికి నాకు అపాయింట్మెంట్ కావాలంటే 5 నిమిషాల్లో పరిగెట్టుకుని ఇచ్చేస్తారు అపాయింట్మెంట్. అదే ఒక సామాన్య మానవుడు, నాలాంటి వాడు, నేను ముఖ్యమంత్రి గారితో కలవాలి, నా బాధలు చెప్పుకోవాలి, నా గ్రామం బాధలు చెప్పుకోవాలంటే మాకు అపాయింట్మెంట్ ఇస్తారా? పొరపాటు కూడా ఎవరు. అపాయింట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేను 10 ఉత్తరాలు రాశాను. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి 5 ఉత్తరాలు రాశాను. ఒక్కదానికి సమాధానం లేదు ఈరోజు. అపాయింట్మెంట్ పక్కనెట్టండి. అదే సినిమాల్లో పనిచేసి చిన్న క్యారెక్టర్ వేసి చిన్న నటుడు కూడా అపాయింట్మెంట్ అడిగితే పరిగెట్టుకుంటూ ఇచ్చేస్తారు ముఖ్యమంత్రితో సహా అపాయింట్మెంట్. ఏంటి ఈ అసమానత? ఏంటి? ఎందుకు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చాలా తప్పు. ముఖ్యంగా ఈ తమిళనాడు కరూరు మహాసభలో జరిగిన దారుణం. ఎవరు కాపాడతారు? వాళ్ళ కుటుంబాలు. ఆ లోటు ఎవరు తీరుస్తారు? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? విజయ్ వహించగలడా? ఆ లోటు తీర్చగలడా? తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి 20 లక్షలు ఇచ్చానన్నాడు. కానీ ఆ లోటు, చనిపోయిన లోటు ఆ కుటుంబానికి ఎవరు తీర్చగలరు? ఆ చనిపోయిన వ్యక్తులను మీరు తీసుకురాగలరా? వాళ్ళు ఏంటి? అంత అహంభావం, డబ్బు వ్యామోహం, అధికార దాహం. డబ్బు సంపాదించేశారు, సెలబ్రిటీలు అయిపోయారు. మేము సినిమా యాక్టర్లు, మేము చూస్తూ 10 మంది వస్తున్నారు జనాలు అంటే మేము అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయిపోవాలి. ఇదేనా? నువ్వు ఏం చేసావని ముఖ్యమంత్రి అవుతావు? నువ్వు ఏంటి? ప్రజలకు ఏం చేసావని నువ్వు ముఖ్యమంత్రి అవుతావు? చెప్పు. కాస్త కామన్ సెన్స్ ఉండాలి, మానవత్వం ఉండాలి. ఈ అధికార వ్యామోహం, డబ్బు మదం, నిర్లక్ష్యం, ఈ సంఘటన, ఈ దురదృష్టమైన అతి ఘోరమైన సంఘటన జరగడానికి కారణం ఈ 3. ఆ సభ నిర్వాహకులకు తెలియదు 5 మంది జనం వస్తారని. ఎక్కడుందో క్రౌడ్ మేనేజ్మెంట్?
సరైన ప్రణాళిక లేదు. పోలీసులు మేము అనుమతి ఇచ్చేసాం. అనుమతి ఇచ్చేసిన తర్వాత ఏంటి, వాళ్ళు ఎంతమంది, మీరు ఎంతమందికి అనుమతి ఇచ్చారు, వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది తీసుకొస్తున్నారు వాళ్ళు, ఇవన్నీ మీరు పరిశీలించక్కర్లేదా? ఎగ్జిట్ కోర్టు గేట్, ఎంట్రీ గేట్ సపరేట్గా ఉన్నాయో చూసారా పోలీసులు? అంబులెన్స్ ఉందో లేదో చూసారా? ఒక మెడికల్ టెంపరీ మెడికల్ ఎయిడ్ సెంటర్ ఉన్నది చూసారా? ఇవన్నీ మీ బాధ్యత కదా. 40 మంది చచ్చిపోయారు అక్కడ. సామాన్య పిల్లలు, సామాన్య కుటుంబీకులు, దాంట్లో కూలీలు ఉన్నారు, చిన్న రైతు శ్రామికులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, చిన్నకారు రైతులు ఎవరున్నారు? ఎవరిని కాపాడారు? ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? డబ్బులు ఇచ్చేసి అయిపోతుందా? ఆ కుటుంబం బాధ ఎవరిని తీరుస్తారు వాళ్ళు? అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ టైంలో హైదరాబాద్లో అంత జనం, కిక్కిరిసిపోయే జనం ఉంటే ఓపెన్ కార్లో ర్యాలీ చేస్తాడా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా అసలు? ఆ మనిషి చనిపోయింది అక్కడ, ఒక ఆడ మనిషి, చిన్న పిల్లాడు, మొన్నట 6 నెలలు 7 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు కుర్రాడు. బుద్ధి ఉంటే కదా కామన్ సెన్స్. ఓపెన్ ర్యాలీ చేస్తాడు అంతమంది జనం. విజయవాడలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ 156 అడుగుల కటౌట్స్. పొరపాటు ఏ గాలికైనా ఆ కటౌట్ ప్రజల మీద పడితే బుద్ధున్నక్కల్లా. జనాలు చచ్చిపోయిన తర్వాత ఏం చేయగలరు మీరు? మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి 10 లక్షలు 5 లక్షలు ఇస్తానని అంటారా? అంతేనా మీరు చేసేది? ప్రభుత్వాలు కఠినాతి కఠినంగా శిక్షించాలి వీళ్ళని. కఠినాతి కఠినంగా శిక్షించాలి వీళ్ళని. అహంకారంతో బలిసిపోయినారు సినిమా యాక్టర్లు. మన దగ్గర డబ్బు ఉంది, మేము సెలబ్రిటీలము, మేము పిలిస్తే లక్షల మంది జనం వస్తారు. ఇదా వీళ్ళ మనకు కావాల్సిన లీడర్స్? ఉన్నారు కొంతమంది, పవన్ కళ్యాణ్ నాటి వాళ్ళు ఉన్నారు, నిస్వార్థపరుడు పవన్ కళ్యాణ్. ఆవేశపరుడే కానీ మంచివాడు, కానీ నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. అని మీకు మళ్ళీ చేయలేదు ఆయన. మీకన్నా ఎక్కువ సభలు పెట్టాడు ఎన్టీ రామారావు గారు, మీకన్నా ఎక్కువ సభలు పెట్టాడు ఎంజి రామచంద్రన్ గారు. నిజాయితీ పరులు వాళ్ళు, ప్రజా సేవకులు వాళ్ళు. మీరేం సేవ చేశారు? మీకు ఎందుకు వేయాలి అసలు ఓటు? ప్రజలు కూడా ఆలోచించాలి. అభిమాన సంఘాలు ఏంటండి వాళ్ళకి? వాళ్ళ మీద అభిమానం చూపించడం ఏంటి? మనం టిక్కెట్ కొనుక్కుని చూస్తున్నామండి మనం సినిమా. వాళ్ళు 100,000 కోట్ల రూపాయల సినిమాలో యాక్ట్ చేసిన తీసుకుంటున్నారు మన టిక్కెట్లతో. వాళ్ళకి అభిమానం ఏంటండి? మూర్ఖత్వం. అభిమానం కాదు, మూర్ఖత్వం. కన్న తల్లిదండ్రుల మీద చూపించే అభిమానం, గౌరవం వాళ్ళ మీద చూపించడం ఏంటి? సినిమా యాక్టర్లని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకా మనం నిరాజనం పెట్టి ఎవరు రక్షిస్తారండి 40 మందిని, ఆ కుటుంబాలని? ఎవరు కాపాడతారు ఆ కుటుంబాన్ని? ఈవేళ ఇచ్చారు, ఒక 20 లక్షలు అయిపోయింది. రేపు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆదుకునేవాడు ఒక్కడు కనపడి వీళ్ళలో ఎవరు? ఈవేళ చెప్తారు, ఈ వేడిలో కబుర్లు చెప్తారు. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఈ మాటే ఎత్తరు అసలు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి.
సినిమా యాక్టర్లకి ఎటువంటి పరిస్థితుల్లో మనం నీరాజన పట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు స్వార్థపరులు, అహంకారులు. చాలామంది ఉన్నారు దాంట్లో అహంకారులు, మదవెక్కిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతంలో ఉన్న చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అటువంటి వాడు దొరకడు ఈ రోజులో. ఆయన సామాన్య మామూలు మనిషి కింద ఉంటాడు. రోడ్డు మీద పడుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు. ఆయన సెలబ్రిటీ కింద బిహేవ్ చేయడాను. వాళ్ళ చుట్టూ బౌన్సర్స్ ఉంటారండి. వాళ్ళ గురించి మనం ఏంటి, చాలా ఘోరం. యువత అర్థం చేసుకోవాలి. మీ ఫ్యూచర్ని పాడు చేస్తున్నారయ్యా ఈ సినిమా యాక్టర్స్. మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు సినిమా యాక్టర్స్ చాలామంది. ఎవరో ఉంటారు, ఒక 10-15% మంచివాళ్ళు ప్రతి చోట ఉంటారు మంచివాళ్ళు. అలాగే ఈ సినిమా యాక్టర్లో కూడా ఉంటారు. కానీ చాలామంది అహంకారంతో, అహంభావంతో మదం ఎక్కిపోయి ఉన్నారు. కొంత డబ్బు సంపాదించేటప్పటికి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, నీతులు చెప్తున్నారు. అది నీతులు అని చెప్తారు. ఎవరికి తెలియదు వీళ్ళు చెప్పే మాటలు. వీళ్ళ నీతులు చెప్పింది, వీళ్ళ మాటలు మనం వినాలా? తప్పు, చాలా తప్పు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి యాక్టర్ల గురించి మీరు ప్రాణత్యాగం చేయాలా? మీ కుటుంబాల గురించి చేయండి ప్రాణత్యాగం, మీ తల్లిదండ్రుల గురించి చేయండి ప్రాణత్యాగం. అర్థం ఉంటుంది దానికి. ఈ సినిమా యాక్టర్ల గురించి ప్రాణత్యాగం చేయడం ఏంటండి? దరిద్రం కాకపోతే. ఎప్పటికైనా అర్థం చేసుకోండి. సినిమా యాక్టర్ కూడా తిరక్కండి. వాడు వస్తాడు, సినిమా యాక్ట్ చేసుకుంటాడు, పోతాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి గేట్ తెరి కూడా లోపల రానివ్వరు ఎవరు వాడిని వాళ్ళ ఇంటికి. దయచేసి అర్థం చేసుకోండి. ఆర్థిక సాయం చేస్తారు, అవన్నీ ఎవరి కోసం చేస్తారండి? బాబు గారు సొమ్మ, వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన సొమ్మ అది ఏమన్నా వాళ్ళు చూడడానికి? వాళ్ళ 40 కుటుంబాలు నష్టపోయాయి. చచ్చినట్టు ఇవ్వాల్సిందే. వాళ్ళు 20 లక్షలు కాదు, 50 లక్షలు ఇవ్వాలి ఒక కుటుంబానికి. అందుకే ఇది ఒక చరిత్రలో గుణపాఠం. ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి ఇది ఒక పెద్ద మచ్చ. అంచేత మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఎక్కడా ఎప్పుడు జరగకూడదు. అటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలి. కఠినాతి కఠినంగా ఉండాలి. పబ్లిక్ మీటింగ్ల దగ్గర అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ, ఆ సినిమా యాక్టర్ ఈ సినిమా యాక్టర్ని ఆలోచించకూడదు. రూల్స్ నిక్కచ్చిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ రూల్స్ కూడా కఠినంగా ఉండాలి. అలా ఉంటేనే సభకు అనుమతి ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు అనుమతి. ఇక్కడ వీళ్ళు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తారు, కోర్టు ఇచ్చేస్తుంది. ఇప్పుడు కోర్టు మాత్రం ఏం చెప్తుంది? 40 మంది చచ్చిపోయిన తర్వాత ఎంక్వైరీ చేయమంటారు, ఇదంటారు, అయిపోతుంది. 4 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు అయిపోతుంది. నువ్వు ఎంత ఎంక్వైరీ చేస్తే ఆ చనిపోయిన వాళ్ళు వస్తారా? ఎంత వాళ్ళకి ధన సహాయం చేస్తే చనిపోయిన వాళ్ళు వస్తారా? వాళ్ళ బాధ తీర్చగలరా? ఈ కోర్టు తీర్చగలవా? ప్రభుత్వాలు తీర్చగలవా? ఆ విజయ్ యాక్టర్ తీర్చగలరా? ఎవరు తీర్చగలరు? దయచేసి అర్థం చేసుకోండి ప్రజలు. సినిమా యాక్టర్ అస్సలు వద్దు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ప్రస్తుత యుగంలో ఎన్టీ రామారావు లేరు, ఎంజి రామచంద్ర లాంటి వ్యక్తులు లేరు సినిమా యాక్టర్లలో. పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఒకడు,
ఆయన నెగ్గి ఆయనకి ఇచ్చారు కదా, గౌరవం ఇచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు, బస్ అయిపోయింది, ఇంకెవరు లేరు. మొన్నే చూసాం కదా మన అల్లు అర్జున్ని, మొన్నే చూసాం కదా రామ్ చరణ్ని విజయవాడలో. అంటే దయచేసి చాలా జాగ్రత్తగా ఉన్నారు సినిమా యాక్టర్లు. వాళ్ళకి అభిమాన సంఘాలు పెట్టకండి, మీ జీవితాలు పాడు చేసుకోండి. యువత యువకుని చెప్తున్నాను, నేను అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. సినిమా యాక్టర్లకి అభిమాన సంఘాలు అనేది పెట్టకండి. ఎవరు చెప్పకండి, నేను పలా సినిమా యాక్టర్కి నేను అభిమానిని చెప్పకండి. మీరు మీ తల్లిదండ్రులకి అభిమానులు అవ్వండి, మీరు మీ సిస్టర్స్కి అభిమానం అవ్వండి, మీరు మీ బ్రదర్స్కి అభిమానులకు మారండి, మీ గురువులకి అభిమానుల కింద మారండి. అది గొప్పతనం. సినిమా యాక్టర్కి అభిమానులు ఏంటయ్యా బాబు? దయచేసి అర్థం చేసుకోండి, మారండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని యువకులు అందరినీ కోరుతున్నాను. మీ చిన్నపిల్లలైనా సరే చేతులు దండం పెట్టి కోరుతున్నాను. మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఆధారపడి ఉంది. ఈ సినిమా యాక్టర్లతో వాళ్ళు కూడా తిరక్కండి, మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, దేశ భవిష్యత్తును పాడు చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, 76 ఏళ్ల వ్యక్తిగా మీకు చెప్తున్నాను, యువకులకి దయచేసి వాళ్ళు కూడా తిరక్కండి, అభిమాన సంఘాలను మూసేయని మూర్తిగా. నన్ను అర్థం చేసుకుంటారని, ఈ వీడియో శాంతం అందరూ చూడాలని కోరుకుంటూ, మన సొసైటీలో మార్పు రావాలని కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ చనిపోయిన వ్యక్తులకి, ఆ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియవరుస్తూ, వాళ్ళ ఆత్మలు శాంతిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ, భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబాల వ్యక్తులకి, చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికీ ధైర్యం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, మళ్ళీ చెప్తున్న వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. జై హింద్.